స్నేహితులు సన్నిహితులు ఉండరు అంతా వ్యాపారమే అన్ని వ్యాపారమే ట్రంప్ తీరు ఇలానే కనిపిస్తోంది ఇప్పుడు స్నేహితుడు అంటూనే భారత్ కి జలక్ల మీద జలక్లిస్తున్నాడు మళ్ళీ కొత్తగా టారిఫ్ వాత పెట్టారు దాయాది పాక్ తో వ్యాపారం చేస్తూ మన మీద మాత్రం సుంకాలు విధించాడు ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నారు భారత్ మీద కక్షనా అసూయనా ట్రంప్ చర్యల వెనక అసలు వ్యూహం ఏంటి టారిఫ్ల పేరుతో వాతల మీద వాతలు మనోళ్ల ఉద్యోగాలకు కోతలు స్నేహితుడు అంటూనే భారత్కు షాక్లు భారత్కు జలక్లు పాక్తో వ్యాపారాలు ట్రంప్ ఎందుకిలా చేస్తున్నాడు భారత్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారా ట్రంప్ ఇంతలా ఎందుకు కక్షగట్టాడు వ్యాపారవేత్తగా జీవితం మొదలుపెట్టి అమెరికా అధ్యక్షుడిగా ఎదిగిన ట్రంప్నకు ప్రతిదీ వ్యాపారంగా చూడడం వ్యాపారంతో చూడడం అలవాటు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో రెండోసారి గద్దెనెక్కిన ఆయన అన్నీ అమెరికానే అంతా అమెరికానే అనే రేంజ్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రపంచంపై సుంకాల యుద్ధం మొదలుపెట్టారు రోజుకో నిర్ణయంతో దేశాలను టెన్షన్ పెడుతున్నారు మోదీ తన స్నేహితుడు అంటూ పదే పదే చెప్పే ట్రంప్ ఫ్రెండ్ అంటూనే జలకిచ్చాడు టారిఫ్ల మోత మోగించారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు కొనసాగుతున్న వేళ భారత్ కూడా అవాక్కయ్యేలా భారీ సుంకాల భారం మోపారు ఇండియా తమకు మిత్రదేశమంటూనే మన నుంచి వెళ్లే అన్ని రకాల వస్తువులపై 25% పన్నులు విధించారు దీనికి అదనంగా పెనాల్టీలు ఉంటాయని ప్రకటించారు ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు ఇప్పటికే భారత్ మీద 10% సుంకాలు అమలు చేస్తోంది అమెరికా మరిప్పుడు ప్రకటించిన 25% సుంకాలు ఆ 10%కి అదనంగానా లేదంటే దీనితో కలిపితేనే 25% అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది ఇకటు పెనాల్టీలు ఏ మేరకు ఉంటాయన్నది తెలియాల్సి ఉంది ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది రైతులు వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారు కోసం రెండు దేశాల ప్రతినిధులు ఇప్పటి వరకు 5 సార్లు చర్చలు జరిపారు చివరిసారిగా వాషింగ్టన్లో భేటీ అయ్యారు దీని కొనసాగింపులో భాగంగా 6వ దఫా సంప్రదింపుల కోసం ఆగస్టు 25న అమెరికా బృందం భారత్కు రానుంది ఈలోపే సుంకాల మోత మోగించడం వెనుక ట్రంప్ వ్యూహం ఏంటి భారత్ నుంచి ఏం కోరుకుంటున్నారు పరోక్షంగా భారత్కు ఎలాంటి డిమాండ్లు వినిపించారనే చర్చ జరుగుతోంది భారత్ మీద సుంకాలు విధించడమే కాదు మరోవైపు పాకిస్తాన్తో చెయ్యి కలిపి భాగస్వామ్యం చేసుకున్నాడు ఆ దేశంలో చమురు అభివృద్ధికి వ్యాపారం కుదుర్చుకున్నాడు పాకిస్తాన్తో భారీ చమురు నిల్వలు అభివృద్ధిపై రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక చమురు కంపెనీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఏమో చెప్పలేం ఏదో ఒకరోజు భారత్కు పాక్ చమురు విక్రయించొచ్చు అంటూ బలుపు మాటలు బయటపెట్టుకున్నారు చాలా కాలంగా భారత్ తమకు మిత్రదేశంగా ఉందని అంటూనే అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని అంటూనే రష్యా భారత్ వాణిజ్య సంబంధాలపై కడుపు మంట రేంజ్ ఏంటో చూపించారు రష్యా నుంచి భారత్ రక్షణ రంగ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోందని మాస్కో నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా భారత్ ఉన్నాయని ఇది ఏమాత్రం మంచిది కాదంటూ ట్రంప్ తన అసూయను బయటపెట్టారు ట్రంప్ టారిఫ్లు భారత్ ఎగుమతులకు భారీ షాక్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు $87 బిలియన్ విలువైన భారత ఎగుమతులు ప్రమాదంలో పడే అవకాశముంది ఉక్కు అల్యూమినియం స్మార్ట్ ఫోన్స్ ఆటో విడిభాగాలు ఆటోమొబైల్స్ కొన్ని జ్యువెలరీ రత్నాలు సముద్ర ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది ఇది భారతీయ పరిశ్రమలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది ఒక ఫ్రెండ్ అంటూనే మన మీద సుంకాలు విధించడమే కాదు మన దాయాది దేశమైన పాక్తో చేతులు కలపడం ట్రంప్ జిత్తుల మారి వేషాలకు అద్దం పడుతోంది రాజకీయాల్లో శత్రువులు మిత్రులు ఉండరని ట్రంప్ తీరు మరోసారి ప్రూవ్ చేసింది భారత్ను ట్రంప్ కావాలని టార్గెట్ చేయడం వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది రష్యాతో వ్యాపారం చేయడం బ్రిక్స్ లో భారత్ కు భాగస్వామ్యం ఉండడం
ట్రంప్నకు డైజెస్ట్ కావడం లేదు. బ్రిక్స్ అనేది అమెరికా డాలర్ను ప్రమాదంలో పడేస్తుందని ట్రంప్ ఎప్పటినుంచో భయపడుతున్నారు. దీంతో సుంకాల పేరుతో భయపెట్టాలని, బెదిరించాలని చూస్తోంది. అందుకేనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సుంకాలు మాత్రమే కాదు, భారత్ విషయంలో ట్రంపులో కనిపిస్తున్న అసూయ, కడుపు మంట అంతా ఇంతా కాదు. భారత్ మీద సుంకాలు, పాక్ మీద మాత్రం వరాలు. ఇవేం చిత్తులు మారి వేషాలు ట్రంప్ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎదుగుతున్న దేశంగా భారత్కి అండగా ఉండాల్సింది పోయి ఇలా మోకాలు అడ్డు పెట్టడం కరెక్ట్ కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు అమెరికా 25% టారిఫ్లతో ఏం జరగబోతోంది? ఏ రంగాలు ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది? మన నిత్యావసరాలపై ఎఫెక్ట్ ఖాయమా? అసలు ఈ పెనాల్టీలేంటి? వేటి మీద వేయబోతున్నారు? అమెరికా సుంకాలతో ఇప్పుడేం జరగబోతోంది? ఏ రంగాలపై సుంకాల ఎఫెక్ట్ ఉండబోతోంది? నిత్యావసరాలు మరింత భారమవుతాయా? వేటి మీద అమెరికా పెనాల్టీలు వేయబోతోంది? పెనాల్టీల ప్రభావం ఎలా ఉండబోతోంది? పైకి మాత్రం దోస్తీ అంటూ మాటలు, లోపల మాత్రం కుతంత్రాలు. సుంకాలతో అమెరికా డబుల్ ఫేస్ మరోసారి బయటపడింది. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు ఎంత దిగుమతి సుంకాన్ని విధిస్తున్నాయో తాము అంతే సుంకాన్ని విధిస్తామని ట్రంప్ వాదిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే సరుకులపై భారత్ సగటున 17% దిగుమతి సుంకాన్ని విధిస్తోంది. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ కావడానికి ముందు వరకు విదేశీ సరుకులపై అమెరికా సగటున 3.3% దిగుమతి సుంకాన్ని విధించేది. భారత్ అమెరికాల మధ్య 5 విడతల్లో చర్చలు జరిగాయి. అయితే చాలా అంశాలపై రెండు దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. భారత్లోని వ్యవసాయ, డైరీ రంగాల్లోకి తమ కంపెనీలకు రోడ్ క్లియర్ చేయాలని అమెరికా కోరుతోంది. అయితే దీనికి భారత్ ససేమిరా అంటోంది. ఇక తమ దేశంలో తయారయ్యే సెకండ్ హ్యాండ్ ఉత్పత్తులు, జన్యు మార్పులు చేసిన పశువుల దాణాను భారత్లోకి అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీనికి కూడా భారత్ నో చెబుతోంది. డిజిటల్ ఉత్పత్తుల వాణిజ్యం ప్రమాణాలపై అమెరికా రూపొందించిన నిబంధనలను పాటించాలని భారత్పై అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఓవైపు చర్చలు జరుగుతుండగానే భారత్ను దారిలోకి తెచ్చుకునేందుకు సుంకాల ప్రకటన చేశారు ట్రంప్. మన ఎగుమతుల్లో 18% అమెరికాకు జరుగుతున్నాయి. 2023-24లో $77.5 బిలియన్ విలువైన ఎక్స్పోర్ట్స్ జరిగాయి. ట్రంప్ తాజా టారిఫ్లతో భారత జీడీపీ 40 నుంచి 60 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశముంది. ముఖ్యంగా ఎగుమతి ఆధారిత రంగాల్లో ధరల పోటీతత్వం తగ్గుతుంది. రూపాయి విలువ క్షీణించొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో దిగుమతి ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది. ఇకటు సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు 2 నుంచి 3% మేర పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ వస్త్ర ఎగుమతుల్లో 28% వాటా అమెరికాదే. ఇప్పుడు అమెరికా టారిఫ్తో ఎగుమతులు తగ్గే అవకాశముంది. ఫార్మా ఎగుమతుల్లో 40% వాటా అమెరికాదే. అమెరికాలో తక్కువ ధరకు దొరుకుతున్న మెడిసిన్స్ లో ఎక్కువ భాగం భారత్వే. సుంకాల ప్రభావంతో ఈ ఎగుమతులు ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. వాహన విడిభాగాల ఎగుమతుల్లో అమెరికాది 29.1% వాటా. ఇప్పుడు సుంకాలు పెరగడంతో అక్కడి మార్కెట్లో భారత వాహన విడిభాగాల ధరలు పెరుగుతాయి. దీంతో సేల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఎగుమతులపై ప్రభావం పడుతుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 54,000 కోట్ల విలువైన స్టీల్ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. 25% అదనపు సుంకంతో వీటి ఎగుమతి ఖర్చులు బాగా పెరుగుతాయి. దీంతో భారత్లోని స్టీల్, అల్యూమినియం కంపెనీల ధరలు పెంచే దిశగా మొగ్గు చూపొచ్చు. ఇక గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి జరిగిన ఐటీ సర్వీసుల ఎగుమతుల్లో 54% వాటా అమెరికాదే. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి దిగ్గజ కంపెనీలు అమెరికాకు సాఫ్ట్వేర్ సేవలను అందిస్తుంటాయి. దిగుమతి సుంకంతో ఈ కంపెనీలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఐటీ రంగంలో ఉద్యోగ కోతలు జరగొచ్చు అనే అంచనాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయంతో ఇప్పుడు భారత్ రియాక్షన్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. నిజానికిప్పుడు భారత్ ముందున్న ఆప్షన్లు 2 మాత్రమే. ఒకటి సుంకాలను భరిస్తూ నష్టాలు ఎదుర్కోవడం, రెండోది ప్రతీకార సుంకాలు విధించడం. ఇందులో ఏ నిర్ణయం తీసుకున్నా కీలక రంగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్
భారత్ మీద సుంకాలు వేశారు, భారత్ మీద కక్ష ఉన్నది, భారత్ మీద ఏదో పట్టుబడుతున్నదంటే కరెక్ట్ కాదు. ప్రపంచంలో ప్రతి దేశం మీద సుంకాలు వేశాడు. దీనికి 25% కంటే కొన్ని దేశాల మీద ఎక్కువ వేశాడు. అందువల్ల ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే అన్ని దేశాల మీద వేసాడు కాబట్టి భారతదేశానికి ఏం నొప్పి లేదు. అన్ని దేశాల నుంచి ఎగుమతులు ధరలు పెరుగుతాయి, అందువల్ల భారతదేశానికి నష్టం ఉండదు. అదే కాకుండా ఇప్పుడు అమెరికాలో కొనేవాళ్ళు మన సరికంతా ఇంకో దేశంలో చౌకగా ఉంటుందని లేదు, ఎందుకంటే సుంకాలు అన్ని దేశాల మీద వేశారు కాబట్టి ఇది ఏమి డిసడ్వాంటేజ్ భారతదేశానికి కాదు. ఇకటు రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు ఇండియాపై పెనాల్టీ వేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ సెకండరీ ఆంక్షలు అమల్లోకి వస్తే భారత రిఫైనరీలు ఎక్కువగా నష్టపోయే అవకాశముంది. వీటి మార్జిన్లు పడిపోతాయి. యుక్రెయిన్తో యుద్ధాన్ని 15 నుంచి 20 రోజుల్లో రష్యా ముగించాలని, లేకపోతే ఈ దేశ ఎగుమతులపై 100% టారిఫ్లు, భారత్ వంటి దేశాలపై సెకండరీ ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుతం రష్యన్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్కు $3 నుంచి $8 తక్కువ ధరలో లభిస్తోంది. ఈ రేటుకు ఆయిల్ దొరక్కపోతే రిఫైనరీ కంపెనీల ఖర్చులు పెరిగి ఇంధన ధరలు పెరగొచ్చని అనలిస్టులు చెబుతున్నారు. అమెరికా విధించిన సుంకాలు భారత్లో చాలా రంగాలను ప్రభావితం చేసి ఇబ్బంది పెట్టే అవకాశముంది. నిజానికి సుంకాల విషయంలోనే కాదు, చాలా రకాలుగా భారత్ను టార్గెట్ చేసి ఒత్తిడి తీసుకొచ్చేందుకు ట్రంప్ వ్యూహాలు రచిస్తున్నారు. అదేదో కావాలని కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. సుంకాలే కాదు, భారత్ ని ఇబ్బంది పెట్టేలా ట్రంప్ వేషాలు ఎన్నో. ఇండియా మీద ఇంత పగకు కారణం అదే. ఇప్పుడు సుంకాలు మాత్రమే కాదు, భారత్ కి సంబంధించి ప్రతి విషయంలో ట్రంప్ తీరు తేడాగానే ఉంది. వీసా నిబంధనల నుంచి ఉద్యోగాల వరకు, కంపెనీని అడ్డుకోవటం నుంచి భారత్ ని బెదిరించడం వరకు ఇలా పగ పట్టినట్టు మరి భారత్ మీద ఒత్తిడి చేస్తున్నారు ట్రంప్. ఇక్కడితో ఆగడా అంటే భారత్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మోదీ తనకు ఫ్రెండ్ అని చెప్పే ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అసలు భారత్ కి ట్రంప్ స్నేహితుడేనా? సుంకాలే కాదు, భారత్పై చాలా రకాల ఒత్తిళ్లు. భారత్ను తక్కువ చేసి మాట్లాడే ట్రంప్, విద్యార్థులపై ఆంక్షలు, ఉద్యోగాల కోతలు, భారత్కు కంపెనీలు రాకుండా ట్రంప్ బ్రేకులు, భారత్ మీద పగబట్టినట్లు ట్రంప్ తీరు. ట్రంప్ తీరుతో ప్రపంచ దేశాలన్నీ అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ప్రతి 3 నెలలకోసారి కొత్త నిబంధనలు అన్నట్లు దూకుడు చూపిస్తున్నారు ట్రంప్. ఇక భారత్ మీద అయితే పగబట్టినట్లు కనిపిస్తున్నారు. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న భారత్ లాంటి దేశాలకు సహకారం అందించాల్సింది పోయి ప్రపంచ దేశాల ముందు ఇండియాను కావాలనే తక్కువ చేసి మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ లాంటి ఉగ్రదేశంతో భారత్ను పోల్చి మనోళ్లకు మరింత కోపం తెప్పించారు. భారత్తో యుద్ధంలో పాక్కు తుర్కీయే సాయం చేయగా ఆ దేశానికి ఆయుధ సాయం చేసింది అమెరికా. భారత్ శత్రువులకు సాయం చేస్తున్న ట్రంప్ అసలు మనకు స్నేహితుడేనా అనే చర్చ మొదలైంది. ఇక భారత ఆర్థిక వాణిజ్య వ్యవస్థను దెబ్బతీసేలా కూడా వ్యవహరించారు. భారత్లో యాపిల్ సంస్థ పెట్టుబడులు పెట్టడం, యాపిల్ ఫోన్లను తయారు చేయడం ఇష్టం లేదని ఓపెన్ గానే చెప్పేశాడు ట్రంప్. మన విద్యార్థులను ఇబ్బంది పెట్టేలా అర్థం లేని రూల్స్ అన్ని తీసుకొచ్చిన ట్రంప్ ఆ తరువాత ఉద్యోగుల మీద పడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి అగ్రశ్రేణి టెక్ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం వెంటనే నిలిపేయాలని, దానికి బదులు అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి సారించాలని సూచించారు. కష్టపడే మనస్తత్వంతో పాటు క్రియేటివ్ గా ఆలోచించే తీరే భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తీసుకువస్తున్నాయన్న చిన్న లాజిక్ మర్చిపోయిన ట్రంప్ మన మీద పడి ఏడుస్తూనే ఉన్నాడు. ఉద్యోగాల్లోనే కాదు, చాలా విషయాల్లో భారత్ మీద ట్రంప్ రగిలిపోతూనే ఉన్నాడు. భారత్లో ఐఫోన్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్న యాపిల్ సంస్థ ప్రణాళికలను వ్యతిరేకించాడు. చివరికి బెదిరించాడు కూడా. ఇక పుతిన్ను కంట్రోల్లో పెట్టేందుకు ఆంక్షల పేరుతో భారత్ను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇలా ప్రతిసారి భారత్ మీద కక్ష సాధింపు ధోరణితో కనిపిస్తున్నారు. అమెరికాలో భారత ఐటీ ఎక్స్పర్ట్స్ ఎక్కువగా ఉపయోగించే H-1B వీసాలపై ఇప్పుడే కాదు, మొదటి దఫా పాలన నుంచి ట్రంప్ ఏడుస్తూనే ఉన్నారు.
వీటిని 15% పరిమితం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రతిసారి భారత్ మీద తన ఏడుపు చూపిస్తూనే ఉన్నారు. మనోళ్లను టార్గెట్ చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇక అమెరికాలోని ప్రవాస భారతీయులు భారత్లోని తమ తల్లిదండ్రులకు పంపే నిధులపైన పన్ను విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అంతకుముందు అమెరికాలో అక్రమంగా తిష్టవేసిన వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపించారు. ఇందులో భాగంగా భారత్కు చెందిన పలువురి విషయంలో అత్యంత అమానుషంగా వ్యవహరించారు. దీంతో ఒక మిత్రదేశంతో వ్యవహరించే తీరు ఇదేనా అనే ప్రశ్నలు వినిపించాయి. ట్రంప్ నిర్ణయాల్ని చూస్తుంటే చైనా పాక్తో సానుకూలంగా, భారత్ విషయంలో మాత్రం ప్రతికూలంగా ఉండటం కనిపిస్తోందనే చర్చ ఎప్పటినుంచో నడుస్తోంది. ఇప్పుడు సుంకాల యుద్ధంతో మళ్లీ తన తీరు ఏంటో ట్రంప్ చెప్పకనే చెప్పారు. భారత్ మీద టారిఫ్లు విధించి మన శత్రువు పాక్తో మాత్రం డీల్ కుదుర్చుకున్నాడు. ఇది చాలు ఇండియా అంటే ట్రంప్ ఎంత రగిలిపోతున్నాడో చెప్పడానికి. ఒక్కటి మాత్రం క్లియర్, ట్రంప్ చెప్పేదొకటి చేసేదొకటి. మిత్రుడు అని పదే పదే చెప్పే ట్రంప్ శత్రువు మీద కంటే ఎక్కువగా భారత్ మీద పగ పెంచుకున్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ నోటికి హద్దుండదు అని ప్రపంచం మొత్తం తెలుసు. అప్పుడే పొగుడుతారు, ఆ లోపే నోరు పారేసుకుంటారు. భారత్ విషయంలో అదే చేస్తున్నారు. అసలు ఇండియా మీద ట్రంప్ ఎందుకు ఇంత కోపం పెంచుకుంటున్నారు? పోటీగా ఎదుగుతుందనే కడుపు మంటతో రగిలిపోతున్నారు. ట్రంప్ నిర్ణయాలు, విధానాలు సంధిస్తున్న ప్రశ్నలేంటి? ట్రంప్ నోరుకు హద్దు పద్దు ఉండదు. తనకు నచ్చకపోయినా, తన మాట వినకపోయినా పూనకం వచ్చినట్లు ఊగిపోతూ మాటలు జారేస్తుంటారు. భారత్ను మిత్రదేశమంటూనే మన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారు. రష్యా, భారత్ వాటి డెడ్ ఎకానమీలను మరింత దిగజార్చుకునే అవకాశముందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మనోళ్లకు మరింత కోపం తెప్పిస్తున్నాయి. అహంకారం, అజ్ఞానం నుంచే ఇలాంటి మాటలు వస్తాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఇది అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కూడా దారితీస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా ట్రంప్నకు ఎందుకు భారత్ అంటే ఇంత కోపం అనే చర్చ జరుగుతోంది. నిజానికి రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారీగా సుంకాలు విధిస్తామని భారత్తో సహా పలు దేశాలను అమెరికా హెచ్చరిస్తూ వచ్చింది. అయితే ఇదే కారణాన్ని చూపుతూ ఇప్పుడు భారత దిగుమతులపై 25% సుంకంతో పాటు పెనాల్టీలు విధించారు. ట్రంప్ ఉన్నంతకాలం భారతదేశానికి నష్టం లేదు, పెద్ద లాభం లేదు. ట్రంప్ ఆయన దేశం గురించి ఆయన పాలసీస్ చేసుకుంటున్నాడు. కొన్ని విషయాల్లో మనకు నష్టాలు వస్తున్నాయి. ఆ లెక్కను చూస్తే 75 సంవత్సరాలు యూరోప్తో, జపాన్తో, కొరియాతో ఉన్న సంబంధాలు, డిఫెన్స్ సంబంధాలు మొత్తం విరగొట్టేశాడు. వాళ్ళందరికీ రక్షణ లేకుండా చేసే డొనాల్డ్ ట్రంప్ రష్యాతో స్నేహం చేస్తున్నాడు. చైనాతో విరోధంగా ఉంటాడా, స్నేహంగా ఉంటాడా, ఏషియాలో జపాన్కి, కొరియాకి తెలియదు. భారతదేశం మీద అంత ప్రభావం అమెరికాకి లేదు. భారత్ మీద ట్రంప్ కోపానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. భారత్ తన విదేశాంగ విధానంలో స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచడంతో పాటు బ్రిక్స్ లో భాగస్వామి అయి ఉండడం భారత్ మీద ట్రంప్ కోపాన్ని పెంచుతున్నాయి. దీంతో భారత్ ను దారిలోకి తెచ్చుకునేందుకు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, ఎన్ని రకాల మాటలు అనాలో అన్నీ అనేస్తున్నారు ట్రంప్. ఇక ప్రస్తుతం అమెరికా, చైనా దేశాలు ప్రపంచంలో టాప్ లో ఉన్నాయి. రష్యా, భారత్, జపాన్ లాంటి దేశాలు తరువాతి స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. చైనాను ఎలాగో అధిగమించలేమని చేతులెత్తేసిన ట్రంప్ భారత్ పై పగబట్టినట్లు కనిపిస్తోంది. భారత్ ను సూపర్ పవర్ కాకుండా అడ్డుకుంటే తమ దేశ పరువు నిలుస్తుందని ట్రంప్ భావిస్తున్నట్లు కనిపిస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇకటు ప్రస్తుతం భారత్ తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది. ప్రపంచ దేశాల సాయం లేకుండానే స్వతంత్రంగా ఎదుగుతోంది. అమెరికా సాయాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తూ వస్తోంది. దీంతో భారత్ పై ట్రంప్ కక్ష కట్టినట్లు కనిపిస్తోంది. అమెరికా లాంటి దేశం నుంచి సాయం పొందితే ఆ దేశం చెప్పినట్లే తోక ఆడించాల్సిన పరిస్థితిలో భారత్ లేదు. భారత్ ఇలా స్వతంత్రంగా వ్యవహరించడం, పోటీగా ఎదుగుతుండడం ట్రంప్నకు కోపం తెప్పిస్తున్నాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.